శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఈ రోజున లక్ష్మీదేవి యొక్క షోడశోపచార పూజని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. చక్కగా పూజ గదిని శుభ్రపరుచుకొని అర్చనామూర్తులకు అభిషేకం లేదా చిత్రపటాలకు గంధము కుంకుమ ధరింపచేసి మనం పూజకు ఉపక్రమిద్దాం. ముందుగా ఈ షోడశోపచార పూజకి కావలసిన వస్తువులు: పంచపాత్రలు 2 ప్లేట్లు లేక అలివేణులు, 2 చెంచాలు లేక ఉద్దరణులు, ఆసనం అనగా ఒక పీట మీద వేసేటటువంటి బట్ట లేదా కనీసం దర్భాసనం, ఒత్తులు, ప్రమిదలు, అలాగే నువ్వుల నూనె అనగా ఏ రైస్ బ్రాండ్ నూనె కాకుండా స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె, అలాగే దేశవాళీ ఆవు నెయ్యి అనగా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని దీపారాధనకి, అలాగే అగరబత్తులు, ధూప్ స్టిక్స్, బొగ్గుతో వేసే సాంబ్రాణి, నైవేద్యంగా బెల్లం, మీరు వండినటువంటి నైవేద్యాలు, లేని పక్షంలో ఫలాలు, అలాగే అర్చనకి అక్షతలు, పుష్పాలు, హారతికి కర్పూరం, ఒక చిన్న గంట. అమ్మా, చెప్పిన వస్తువులన్నీ తెచ్చుకున్నట్లే కదా. ప్రశాంతంగా ఒక ఆసనం మీద కూర్చోండి, 2 చేతులను జోడించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుచిః అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అమ్మా, దేవుడికి ఉంచిన పంచపాత్రలో నుంచి నీరు తీసి కొంచెం పుండరీకాక్ష అనుకొని పూల మీద, పూజా సామాన్ల మీద, మీ మీద చల్లుకోండి. ఇప్పుడు 2 చేతులు జోడించి దండం పెట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. మాతుపిత్రోభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇప్పుడు మీకోసం ఉంచుకున్న పంచపాత్రలో నీరు ఉత్తరీయంతో తీసుకొని ఒకసారి చేయి కడుక్కొని ఆచమనం చేయండి అమ్మా. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. 3 సార్లు నీళ్లు తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఉత్తరీయంతో నీళ్లు తీసుకుని గోవిందాయ నమః అని చేతులు కడుక్కోండి అమ్మా. ఓం గోవిందాయ నమః. ఇప్పుడు ప్రమిదలో 3 ఒత్తులు వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకొని దీపారాధన చేయండి అమ్మా. దీపారాధన. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః. సౌభాగ్యం దేహి పుత్రాంశ చ సర్వాన్ కామాంశ చ దేహి మే. సాధ్యం త్రిభక్తి సంయుక్తం వహ్నినా యోజితం నయా. గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాత్ ఘోరా దివ్యజ్యోతి నమోస్తుతే. భూతోచ్చాటనం. కొద్దిగా అక్షతలు తీసుకొని ముక్కు దగ్గర వాసన చూసుకొని, ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమివారకాః ఏతేషామా విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఆపస్సర్పంతు తే భూత ఏ భూత భూమి సంస్థితాః. ఏ భూత విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాగ్నయ అని వెనకకు విడవ్వలను. ఇప్పుడు చూపుడు వేలు మధ్య వేలు మడిచి ప్రాణాయామ ముద్రలో ముక్కును పట్టుకోండి అమ్మా. ప్రాణాయామం. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సుపరో. ఇప్పుడు చక్కగా సంకల్పం చెప్పుకుందాం. సంకల్పం.
మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వార శ్రీ ఉమామహేశ్వర శ్రీలక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకలలోక కళ్యాణార్థం వేద సాంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశ గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ ఉమామహేశ్వర శ్రీలక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం ఉద్దిశ్య యావచ్చక్తి పూజాం కరిష్యే. ఇప్పుడు మనం పూజకు వినియోగించే గంటకు పూజ చేద్దాం. గంటా పూజ. ఓం జయధ్వని మంత్రమాత స్వాహ. గంటదేవతాభ్యో నమః. సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి. 2 అక్షింతల గంటకు వేయండి. ఇప్పుడు ఈ శ్లోకంతో పాటు గంటను మోగిస్తూ ఉండండి. ఘంటానాదం ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం ఘంటారవం కరోమ్యదో దేవతాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా. మీరు తెచ్చుకున్న అక్షింతలు పువ్వులు పక్కన పెట్టుకోండి. పూజ మొదలవుతుంది. 2 చేతులతో నమస్కారం చేయండి. ధ్యానం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. జాయామి ధ్యానం సమర్పయామి. 2 అక్షింతలు అమ్మవారి దగ్గర వేయండమ్మా. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. 2 అక్షింతలు అమ్మవారి దగ్గర వేయండమ్మా. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. 2 అక్షింతలు అమ్మవారి దగ్గర వేయండమ్మా. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అమ్మవారి పాదాలకు నీళ్ళు అందిస్తున్నట్టు భావించి ప్లేట్లో నీళ్ళు వేయండమ్మా. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారి చేతులకు నీళ్ళు ఇస్తున్నట్టుగా భావించి ప్లేట్లో నీళ్ళు వేయండమ్మా. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి ఆచమనం ఇస్తున్నట్టుగా భావించి ప్లేట్లో నీళ్ళు వేయండమ్మా. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అమ్మవారికి స్నానం చేపిస్తున్నట్టుగా భావించి నీళ్లు ప్లేట్లో వేయండమ్మా. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారి ఆచమనానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా భావించి ప్లేట్లో వేయండమ్మా. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. వస్త్రం సమర్పయామి. వస్త్రార్థం అక్షితాన్ సమర్పయామి. 2 అక్షింతలు అమ్మవారి దగ్గర వేయండమ్మా. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీగంధం సమర్పయామి. మీ దగ్గర ఉన్న పువ్వుతో గంధాన్ని కొంచెం అమ్మవారి మీద చల్లండమ్మా. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఆభరణాన్ని సమర్పయామి. 2 అక్షింతలు అమ్మవారి దగ్గర వేయండమ్మా. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. పుష్పమాలాం సమర్పయామి. అమ్మవారి దగ్గర పూలమాల ఉంటే పూలమాల వేయండి, లేదంటే పుష్పాలను ఉంచండి. యాలుకల మాల ఉంటే యాలుకల మాల అమ్మవారి దగ్గర ఉంచండి, లేదంటే మంచి సువాసన కలిగిన 4 యాలుకలని అమ్మవారి దగ్గర ఉంచండి. అమ్మకి సువాసన అంటే ఎంతో ఇష్టం. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. పుష్పాన్ని సమర్పయామి. 2 పువ్వులు అమ్మవారి దగ్గర వేయండమ్మా. ఇప్పుడు మనం అంగపూజ చేస్తున్నాం. 2 పువ్వులు 2 అక్షింతలు అమ్మవారి దగ్గర వేస్తూ ఉండండి. అధాంగ పూజ. ఓం చపలాయ నమః. పాదో పూజయామి. ఓం చంచలాయ నమః. జానుని పూజయామి. ఓం కమలాయై నమః. కటిం పూజయామి. ఓం కాత్యాయన్యై నమః. నాభిం పూజయామి. ఓం జగన్మాత్రే నమః. జఠరం పూజయామి. ఓం విశ్వవల్లభాయై నమః. వక్షస్థలం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః. నేత్రత్రయం పూజయామి. ఓం శ్రీయై నమః. శిరః పూజయామి. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. సర్వాణ్యాంగాని పూజయామి. ఓం అనిమ్నే నమః. ఓం మహిమ్నే నమః. ఓం గరిమ్నే నమః. ఓం లగిగ్నే నమః. ఓం ప్రాప్త్యై నమః. ఓం ప్రాకామ్యై నమః. ఓం ఈశితాయై నమః. ఓం వసితాయై నమః. అధః పూర్వాధిక్రమేణాష్టలక్ష్మీ పూజనం. ఓం ఆద్యలక్ష్మీ నమః. ఓం విద్యాలక్ష్మీ నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమః. ఓం అమృతలక్ష్మీ నమః. ఓం కామలక్ష్మీ నమః. ఓం సత్యలక్ష్మీ నమః. ఓం భోగలక్ష్మీ నమః. ఓం యోగలక్ష్మీ నమః. పూజ కోసం బంగారం లేదా వెండి పుష్పాలను వాడేవారు పన్నీటిలో లేదా అత్తరులో ముంచి అమ్మవారికి సమర్పించవలను. సమయం ఉన్నవారు
శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర నామాన్ని చదవండి. అలా లేనివారు ఓం శ్రీ విష్ణుపత్నై నమః లేదా ఓం శ్రీ విష్ణు వక్షస్థలస్థితాయే నమః అనే నామాన్ని 8 సార్లు కానీ లేదా 16 సార్లు కానీ సమయం ఉన్న వాళ్ళు 108 సార్లు జపించి పుష్పాలను అక్షింతలను అమ్మవారికి సమర్పించండి. శ్రావణమాసం లేదా ప్రత్యేక రోజుల్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని అత్తరు కలిపిన ఎర్రటి అక్షింతలతో పూజించండి. లభ్యత ఉన్నవాళ్ళు మరుభం లేదా దవనంని పూలతో పాటు పూజకు ఉపయోగించండి. ఓం శ్రీ మహాలక్ష్మై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. పువ్వులు, మారేడు దళాలు, మరుభం లేదా దవనం, అక్షింతలు అమ్మవారికి సమర్పించండి అమ్మా. అగరబత్తులో డూప్ స్టిక్కో లేదంటే సాంబ్రాణు వెలిగించి పెట్టుకోండి అమ్మ. ధూపం వేద్దాం. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ధూపమాగ్రయామి. ధూపం చూపించండి అమ్మ. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. దీపం దర్శయామి. అమ్మవారికి దీపం చూపించండి అమ్మ. దీపధూపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి కొంచెం నీళ్లు ప్లేట్లో వేయండి అమ్మ. ఇప్పుడు నైవేద్యం సిద్ధం చేసుకోండి అమ్మ. పళ్ళో లేకపోతే మీరు ఏమైనా వండితే దాంతోపాటు బెల్లం ముక్క ఖచ్చితంగా ఉండాలి. నైవేద్యం సమర్పిద్దాం. నైవేద్యం ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మామవాహ నానోపహారూపం చ నానారససమన్వితం నానాస్వాదుకరం చైవ నైవేద్యం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్సువః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వా ఋతేన పరిషించామి. సాయంకాలమైతే ఋతుం త్వా సత్యేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. నీరు కొంచెం ఆ ప్రసాదాల మీద వేసి ప్రోక్షణ చేయండి అమ్మా. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం దానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిదానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. అమ్మవారి చేతులకి పాదములకు నీరుస్తున్నట్టుగా భావించి ఆ నీరు కొంచెం ప్లేట్లో వేయండి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. అమ్మవారి ఆచమనాలు నీరు కొంచెం ప్లేట్లో వేయండి అమ్మా. శుద్ధాచమనీయం సమర్పయామి. చక్కగా కర్పూరం వెలిగించి పెట్టుకోండి. హారతిద్దాం. ఘంటానాదం చేస్తూ నీరాజనం ఇవ్వండి అమ్మా. నీరాజనం సామ్రాజ్యం చ విరాజం చావిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే తయామాసాఘం సుజామసి. చక్షుర్దం సర్వలోకానాం తిమిరస్య నివారణం ఆర్తిక్యం కల్పితం భక్త్యా గృహాణ పరమేశ్వరి. సంతత శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. 2 పువ్వులు 2 అక్షింతలు చేత్తో పట్టుకోండమ్మా. అమ్మవారికి మంత్రపుష్పం ఇద్దాం. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. మంత్ర పుష్పాంజలి సమర్పయామి. ఆ పువ్వుల అక్షింతలు అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఒకసారి లెగిసి నుంచోండి. ఆత్మప్రదక్షిణ చేద్దాం. ఆత్మప్రదక్షిణ నమస్కారం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవీ శరణాగతవత్సలే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష మాం పరమేశ్వరి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు మనం సాష్టాంగ నమస్కారం చేద్దాం. ఆడవారైతే మామూలుగా నమస్కరించండి. పురుషులు చేయగలిగిన వాళ్ళైతే పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేయండి. ఆడవారు పూర్తిగా సాష్టాంగం చేయరాదు. సాష్టాంగ నమస్కారం ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పాద్భ్యం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగముచ్యతే. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు క్షమాప్రార్థన చెప్పుకుందాం. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. క్షమాప్రార్థన. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా శ్రీ సూక్త విధాన పూర్వక ధ్యానావాహనాది షోడశోపచార పూజాయ భగవతి సర్వాత్మిక శ్రీ మహాలక్ష్మీదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఇప్పుడు మనం అమ్మవారికి సమర్పించిన జలాన్ని తీర్థంగా స్వీకరిద్దాం. తీర్థప్రసాదగ్రహణం అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం సమస్తపాపక్షయకరం శ్రీ మహాలక్ష్మీ పాదోదకం పావనం శుభం. తీర్థాన్ని స్వీకరించాక ఆ చేతిని తలకు రాసుకోకండమ్మా, చక్కగా కడుక్కోండి లేదా తుడుచుకోండి. శ్రీ మహాలక్ష్మీ నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మవారి పాదముల దగ్గర సమర్పించిన అక్షింతలను తల మీద ధరించండి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనే సుఖినో భవంతు, లోకా సమస్తాం సన్మంగళాని భవంతు.